తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు మనతో పాటు ఎస్ఎల్బీసీలో ఎక్కడైతే లోపల మట్టి కూరుకుపోయిందో ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చిన ర్యాట్ మ్యాన్ మైనర్స్ ఉన్నారు. ఆయన ఫిరోజ్, ఆయన టీమ్ లీడరు లోపల దాకా వెళ్ళాడు. 13 కిలోమీటర్ల దగ్గర ఎక్కడైతే మట్టి కూరుకుపోయిందో, ఎక్కడైతే 40 మీటర్లు కూరుకుపోయిందో అక్కడికి వెళ్ళాడు. ఆయన అసలు సిచ్యువేషన్ ఏంటో ఒకసారి అడుగుదాం. ఫిరోజ్ భాయ్ క్యా దేకా అందరు क्या चल रहा है? सर जी, मेरा नाम फिरोज कुरैशी है और मैं उत्तर प्रदेश से हूँ, जिला कासगंज से। हम 2 दिन पहले गए थे इसके अंदर ट्राई करने के लिए, इसके अंदर क्या सिचुएशन है। तो वहाँ जाकर देखा हमने, अंदर का जो है ना बहुत ज़्यादा गंभीर हालत है। मतलब वहाँ एक डर की बुनियाद थी वहाँ पर खड़ी, अंदर कोई जा नहीं पा रहा था जल्दी। तो हमने सोचा यहाँ पर किस तरीके से जाएंगे। हमने अपना मेंटेनेंस लगाया, सामान सोचा क्या क्या जाएगा और वहाँ पर किस तरीके से जा सकते हैं। तो हमने अपना सामान लिखवाया कंपनी को, उसने हमारा सामान अरेंज किया है। उसके बाद हमने टॉर्च वगैरह रस्सा लिया, रस्से को साइडों से लगाते हुए वहाँ तक हम लास्ट में पहुँचे हैं। एनडीआरएफ को हम साथ में लेके गए थे, एनडीआरएफ हमारे साथ थी और वहाँ लास्ट तक पहुँचे तो हमें वहाँ पर टीबीएम की बैक फ्रंट के छत दिखाई दी है। छत टीबीएम का तो टीबीएम का छत दिखाई दी है। तो उसके आगे हम गए तो वो भी टीबीएम का दिखाई दे रहा था, बाकी और टीबीएम तो दबा हुआ है। और वहाँ से पानी चल रहा है, क्लियर पानी चल रहा है, मलबा वलबा कुछ नहीं आ रहा है, सिर्फ पानी चल रहा है। और कितना टाइम लगता है? अभी क्या है, आज का प्लान क्या है? आज हम जाएंगे, आज देखकर फिर बताएंगे। ఇది మొత్తానికైతే విషయం ఏంటంటే ఇప్పుడు ఒకసారి ర్యాట్ మ్యాన్ లోపలికి వెళ్ళింది, మాతో కాలేదని చెప్పట్లేదు ర్యాట్ మ్యాన్. గతంలో ఉత్తరప్రదేశ్లో వీళ్ళు టన్నర్ ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఇవాళ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంటే ఇప్పటికే ఒక అంచనాతో ఉన్నారు. లోపల దాదాపు ఏదైతే 40 ఫీట్ ఉందో 40 ఫీట్ వరకు మట్టి కూరుకుపోయిందో ఆ ప్రాంతంలో ఉన్న మట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ని సక్సెస్ చేస్తామని నమ్మకంతో ఉన్నారు. ర్యాట్ మ్యాన్ మైనర్స్ ఇవాళ మళ్ళొకసారి లోపలికి వెళ్ళే ప్లాన్లో ఉన్నారు. ప్రస్తుతం ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ని సక్సెస్ చేస్తామని చెప్తూ వస్తున్నారు.